రాజమండ్రిలో మరో ప్రధాన ఘాట్ పుష్కర ఘాట్ భక్తజన సంద్రంగా మారింది. ఆఖరి రోజు పుణ్య స్నానాలకు భక్తులు తరలి వస్తున్నారు. అక్కడ తాజా పరిస్థితి మా స్పెషల్ కరెస్పాండెంట్ పాపయ్య అందిస్తారు. పాపయ్య, ఓవర్ టు యు. గత 12 రోజులుగా ఆధ్యాత్మిక ప్రపంచంలో కోట్లాది మంది భక్తులను ఓలలాడించిన గోదావరి మహా పుష్కర పర్వానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం 6:38 వరకే పుష్కరుడు గోదావరిలో ఉంటాడని పండితులు నిర్ణయించారు. ఈ లోపుగానే స్నానాలు ఆచరించిన వారంతా కూడా ఈరోజు సాయంత్రం 6:38 లోపే స్నానం ఆచరించాలని కూడా వేద పండితులు తెలియజేస్తున్నారు. మనం చూస్తే కనుక ప్రస్తుతం పుష్కర ఘాట్లో పెద్ద సంఖ్యలో యాత్రికులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. ముఖ్యంగా చివరి రోజు హారతి ఏర్పాట్ల కార్యక్రమానికి ప్రభుత్వం కని విని ఎరుగుని రీతిలో ఏర్పాట్లు చేస్తుంది. ఈ రోజు సాయంత్రం జరిగే హారతి కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక భావంతో ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈ ఈవెంట్ నిర్వహించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా సినీ డైరెక్టర్ బోయపాటి సీను డైరెక్షన్లో గత 2 రోజులుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పుష్కర్ ఘాట్లోని రైల్ బ్రిడ్జి, పాత హ్యావ్లాక్ బ్రిడ్జి మొత్తం కూడా డిజిటల్తో పాటుగా అనేక లైట్లు, లేజర్ లైట్లతో మొత్తం అలంకరించారు. అదేవిధంగా సాయంత్రం 2 బ్రిడ్జీల మధ్యన దీప కాంతులతో నది మొత్తాన్ని ముంచెత్తాలని ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తే కనుక సాయంత్రం భారీ ఎత్తున బాణసంచా, ప్రత్యేకమైన బాణసంచాతో కూడా మొత్తం ఈ హారతి కార్యక్రమాన్ని, చివరి రోజు జరిగే హారతి కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా మర్చిపోలేని విధంగా ప్రజలంతా గుర్తుపెట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఆర్ట్స్ కాలేజీలో కూడా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ నేతృత్వంతో పాటుగా కూచిపూడి ఆనంద్ నేతృత్వంలో 1000 మంది కూచిపూడి నృత్యం చేయనున్నారు. ఇందుకోసం భారీ సెట్టింగ్ ఏర్పాట్లను కూడా ఇప్పటికే రెడీ చేసి పెట్టారు. సాయంత్రం 6 గంటలకి ముఖ్యమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమంలో 1000 మందితో నృత్య ప్రదర్శన నిర్వహించడం మనం చూడవచ్చు. ఇప్పుడు రైల్వే బ్రిడ్జి పైన ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేశారు. వీటన్నిటితో పాటు కృత్రిమ పొగ, సాంబ్రాణి పొగ ఏర్పాటు చేసి మొత్తం గనగన గంటల మోతలతో సాయంత్రం లేజర్ షోలతో లైటింగ్తో మొత్తం హారతి కార్యక్రమాన్ని ఒక ఆధ్యాత్మిక భావన, ప్రజల్లో ఆధ్యాత్మిక భావన ఉట్టిపడే విధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా ప్రజలంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 7 గంటలకి గోదావరి మాతను స్మరించుకుంటూ పుష్కర జ్యోతులను వెలిగించాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇందుకోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో గోదావరి మాతకు జ్యోతులను వెలిగించే విధంగా చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అయితే చివరి 2 రోజులు భారీగా తరలి వస్తారని ప్రభుత్వం భారీ అంచనాలు వేసింది. అయితే నిన్న ఈరోజు చూస్తే కనుక ప్రభుత్వ అంచనాలకు తగ్గిన విధంగా యాత్రికులు రాలేదనే చెప్పాలి. ప్రభుత్వం 1 కోటి మందికి పైగా వస్తారని అంచనా వేసింది. చివరి రోజు శుక్ర శనివారాల్లో ఇందుకు భారీ ఏర్పాట్లు కూడా చేసింది. ఈ 2 జిల్లాలకు సంబంధించి టోల్ గేట్లు వద్ద ఆలస్యం అవుతుందనే భావంతో టోల్ చీటీని కూడా రద్దు చేశారు. కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఏ వాహనానికి కూడా టోల్ చీటీ ఏర్పాటు ఉండకూడదు, టోల్ ఫీజు తీసుకోకూడదని నిర్ణయించారు. అయితే ఆ సంఖ్యలో ఇక్కడ భక్తుల రద్దీ లేదనే చెప్పాలి నిర్ణయాలు చూస్తే. అయితే సాయంత్రం హారతి కార్యక్రమానికి మటుకు స్థానిక ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నిన్న చూస్తే కనుక 5 గంటలకే 7 గంటలకి జరిగే హారతి కార్యక్రమానికి 5 గంటలకే భక్తులు రాకపోకలు నిలిపివేశారు. పుష్కర్ ఘాట్ అంతా కిటకిటలాడిపోతుంది. అయితే యోగా గురువు రామ్దేవ్ బాబా వస్తాడని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన కార్యక్రమం ఇంకా ఖరారు కాలేదని తెలిసింది. సాయంత్రం వచ్చే కార్యక్రమానికి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సాయంత్రం జరిగే హారతి కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిసింది. మనం చూస్తే పుష్కర ఘాట్లో ఈరోజు జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారని, పట్టణం అంతా కూడా LED స్క్రీన్లు ఏర్పాటు చేసి హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. హారతి ఘాట్లో పరిమిత సంఖ్యలోనే ప్రజలు వస్తారు కావున తొక్కిసలాట జరగకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం రాజమండ్రి పట్టణం అంతా కూడా LED స్క్రీన్లు ఏర్పాటు చేసి వాటిలో ఈ హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అదేవిధంగా అన్ని టీవీల్లో కూడా లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ రాలేని వారంతా కూడా ఇళ్లలో కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించవచ్చని ముఖ్యమంత్రి ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు స్నానాలు ఆచరించిన వారు కూడా సాయంత్రం 6:38 లోపు స్నానం ఆచరించాలి. పుష్కరుడు ఆ సమయం వరకు గోదావరిలో ఉంటాడు. లేదంటే వచ్చే ఏడాది జరిగే అంత్య పుష్కరాల్లో మాత్రమే స్నానం చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు దీంతో
ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చారు. కానీ ప్రభుత్వం అంచనాలకు తగ్గట్టుగా యాత్రికుల సంఖ్య లేదనే చెప్పాలి. మనం చూస్తే పుష్కర్ ఘాట్లో నిన్న ఇవాళ కొంచెం తక్కువగా ఉంది. గత 10 రోజులుగా ఉన్న యాత్రికుల సంఖ్యతో పోలిస్తే ఈ చివరి 2 రోజులు ప్రభుత్వం భారీ అంచనాలు వేసుకుంది. ఈ 2 రోజుల్లోనే 1 కోటి మంది పుష్కర యాత్రికులు వస్తారని భావించినప్పటికీ ఆ సంఖ్యలో యాత్రికుల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. పలువురు విఐపీలు సైతం ఈ సరస్వతి ఘాట్లో పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు రాని వాళ్ళందరూ కూడా. అయితే ఆదివారం నాడు ప్రభుత్వం భారీగా ఈ పుష్కర నిర్వహణ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులందరినీ సన్మానించి భారీ విందు కార్యక్రమం కూడా ఏర్పాటు చేసింది. ఆదివారం నాడు ముఖ్యమంత్రి సమక్షంలో వీరందరికీ ప్రశంసా పత్రాలు, అవార్డులను ప్రదానం చేయబడగా గత 12 రోజులుగా నిద్రాహారాలు మాని మంచి ఏర్పాట్లు చేయడంతో పుష్కర యాత్రలో అధికార యంత్రాంగాన్ని గుర్తించింది. వారందరికీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, అవార్డులను బహిష్కరించబడగా వారికి విందు భోజనం ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఆదివారం నాడు ముఖ్యమంత్రి స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం వివిధ శాఖల ప్రభుత్వ అధికారులను అభినందించిన పాటుగా వారి సేవలను వినియోగించుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో గోదావరి పుష్కరాలను ఒక బ్రాండ్, రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా తయారు చేయడంలో విజయం సాధించిందని చెప్పాలి. గత 12 రోజులుగా మొత్తం 4.5 కోట్ల మంది, ఈ రోజుతో 5 కోట్లకు కొంచెం తక్కువగా పుష్కర యాత్రికులు వచ్చినట్టుగా ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ పుష్కరాలను ఒక వేడుకగా, నవ్యాంధ్రప్రదేశ్లో తొలి వేడుకగా ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించని చెప్పాలి. ఋషి, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పాపయ్య.